26th ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ దాని మీద ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డ్రగ్ యొక్క దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయి జీవితం మీద, అంటే హెల్త్ మీద కానీ, కుటుంబ వ్యవస్థ పైన కానీ, లేదా సమాజంలో వాళ్ళ యొక్క స్థానం ఏ విధంగా డిగ్రేడ్ అవుతూ ఉంటుంది అనేది అవేర్నెస్ క్యాంప్స్ కూడా లాస్ట్ 1 వీక్ నుంచి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది వివిధ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో. అదేవిధంగా మన జిల్లాలో చాలా వరకు ఈ అరికట్టడం జరిగింది. ఈ సెబ్ అండ్ పోలీసు జాయింట్ రైడ్స్ చేసి ఈ డ్రగ్కు సంబంధించిన ఎటువంటి ఛాయలున్నా ఇమీడియట్గా రైడ్ చేయడం జరగడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నిన్న కూడా ఈరోజు ఒక కేసు కూడా రిపోర్ట్ అయింది. దానిది ప్రెస్ మీట్లో ఎస్పీ గారు చెప్తారు. సో మెయిన్ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా డ్రగ్స్కి కానీ, లేకపోతే ఇంకా మత్తు పానీయాలకు కానీ దూరంగా ఉండండి. మీ ఫ్యామిలీకి మీరెంతో ఇంపార్టెంట్. ఒక కొడుకుగా మీ తల్లిదండ్రులకు కానీ, ఒక భర్తగా మీ ఫ్యామిలీకి కానీ, మీ పిల్లలకి కానీ, మీ ఒక తండ్రిగా మీ పిల్లలకి కానీ. సో దయచేసి అందరూ కూడా ఈ మత్తు పానీయాలకి, డ్రగ్స్కి దూరంగా ఉండి మీ జీవితాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోండి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.